गोदादेवी शुभचरितं महिमान्वित सुधाभरितम् अतुलित पावन संकलितं श्रवणजीवनं मुक्तिप्रदम् गोदादेवी वन्दनमु धरणी पुत्रिक वन्दनमु श्रीरङ्गनायकि वन्दनमु మంగళదీపిక వందనము మానవ కన్యగ జనించి విగ్రహ రూపుని వరించే శ్రీరంగనాథుని పతిగానించి అపూర్వ చరితను సృష్టించి పవిత్ర వ్రతమును ఒనరించి ఎల్ల జనులకు హితమును పంచి భావితరాలకు యుక్తముగా గ్రంథ రూపమున అందించే గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము మంగళదీపిక వందనము ఎదురుగా ఉన్న విగ్రహమూర్తిని నిజమూర్తిగా తను భావించి అనుపమానము అసమానమునగు దైవ ప్రభావము దర్శించి విగ్రహమూర్తిని కదిలించి పరిణయమాడిన ప్రామాణ్యం గోదా కళ్యాణ వైభవము అమ్మవారికి ప్రాముఖ్యం ఉలకని పలకని దేవదేవుని తన చేతనతో మేల్కొలిపినది పిల్లవానిగా మనసున తలచి స్వామికి బోధన చేసినది మనుజుల బాగును మదిలో నుంచి స్వామికి నడవడి నేర్పినది స్పందించిన శ్రీరంగనాయకులు ఆడాళమ్మను వరించే గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము మంగళదీపిక వందనము శ్రీవిల్లి పుత్తూరు నందు అవతారమూర్తి శ్రీకృష్ణుండు వటపత్రముపై శయనించి లోకరక్షణము గావించి ఆ శ్రీవిల్లి పుత్తూరు నందు భట్టనాథుడను విప్రుండు వసించే నిరతము విష్ణు చింతనతో ప్రసిద్ధి చెందెను విష్ణు చిత్తునిగా విష్ణు చిత్తుడు ప్రతినిత్యం పూలమాలలను స్వయముగా కూర్చి శ్రీకృష్ణునికి అర్పించి భక్తిగా పూజలు చేయుచుండెను విష్ణు చిత్తుని భక్తిని చూసి విష్ణు భక్తులలో ప్రసిద్ధి పొందిన ఆళ్వారులుగా కీర్తించి పెరియాళ్వారుగా బిరుదము నొసగిరి గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము మంగళదీపిక వందనము పెరియాళ్వారులు ఒకనాడు తులసి మొక్కలకు పాదులు తీయుచు ఆశ్చర్యముగా అచటగాంచెను పాలుగారు చిన్నారి పాపను అచట దొరికిన చిన్నారి పాపను దైవ ప్రసాదముగా భావించి కోదయ్యను నామముతో గారావముగా పెంచసాగెను కోదయ్యనగా పూలమాల పొదై నామమే కాలక్రమముగా గోదాదేవిగా మార్పును చెంది ఆ విధముగా ప్రసిద్ధి చెందెను చిరు
ప్రాయమునే గోదాదేవికి భక్తి భావనలు అంకురించెను. కృష్ణలీలలను ఎల్లప్పుడూ ఆడుతూ పాడుతూ గడుపుచుండెను. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము, మంగళ దీపిక వందనము. వయసులో గోదాదేవికి భక్తి భావనలు ప్రేమగా మారి, కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన నల్లని వాడిని కాంచసాగెను. విల్లి పుత్తూరు గోకులమ్ముగా తన స్నేహితులను గోపికలుగా అన్ని వేళలా భావన చేసి ఆ విధంబుగా చరించసాగెను. విష్ణు చిత్తుడు భగవంతునికై రూపొందించిన పూలమాలలను గోదాదేవి ముందుగా ధరించి తనలో కృష్ణుని కాంచి మురిసెను. ఈ దృశ్యమును విష్ణు చిత్తుడు ఒక దినమందు కన్నులగాంచి జరిగినదంతయు అపచారమని తలచి ఎంతయో చింతించే. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము, మంగళ దీపిక వందనము. కలలో కాంచిన విష్ణు చిత్తునకు శ్రీకృష్ణుడు తన మోదము తెలిపే. గోదా ధరించు పూలమాలలు ప్రీతి పాత్రమని వివరించే. వివరము నెరిగిన గోదాదేవి శ్రీకృష్ణుని తన పతిగా గోరి చలికత్తెలను కలుపుకొని కాత్యాయని వ్రతమును ఆచరించెను. ఆహారానికి అలంకరణకు సంబంధించిన కఠిన నియమములు గోదాదేవి పాటించి పాశురములుగా వివరించి వైష్ణవ భక్తుల గృహములలో తిరుప్పావైగా వినిపించే. గీతములే ఈ పాశురములు, ఉపనిషత్తుల సారములు. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము, మంగళ దీపిక వందనము. అమిత ప్రేమకు లొంగిన కృష్ణుడు విష్ణు చిత్తునకు కనిపించి గోదాదేవికి శ్రీరంగమునకు తోడ్కొని రమ్మని వివరించే. శ్రీరంగములో అర్చకులను గోదాదేవితో తన పరిణయము నిర్ణయమును ఎరిగించా. అందరూ నందము పొందిరట. సకల పురజనులు వెంటను రాగా, అర్చకులందరూ తోడుగా రాగా, గోదాదేవిని తోడ్కొని వెళ్ళి ఆలయమందున ప్రవేశమందే. పెళ్లి కూతురుగా గర్భగుడి నందు ప్రవేశించిన గోదాదేవి ఎల్ల జనులను చూచుచుండగా రంగనాథునిలో ఐక్యమయ్యెను. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము, మంగళ దీపిక వందనము.
పుత్తూరు నందు అమ్మవారిని ఉత్సవమూర్తిగా రంగనాథుడు మలిచిన పిదప తాను కలిసెను ఉత్సవమూర్తిగా అవతారమూర్తి శ్రీరామచంద్రుని ఇలవేల్పు శ్రీరంగనాథుడు శ్రీరంగనాథుని పరిణయమాడి గోదాదేవియు ఇలవేల్పయ్యెను నాటి నుండి ప్రతి వైష్ణాలయమున భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణోత్సవము జరిపించుట ఒక సాంప్రదాయము ధనుర్మాసమున తొలిమలి సంధ్యలో దీపారాధన చేయుట వలన లక్ష్మీ కటాక్ష సిద్ధి ప్రాప్తము సకల సంపదల సిద్ధి తథ్యము గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళ దీపిక వందనము మంగళ దీపిక వందనము తిరుప్పావైని సుప్రభాతముగ ధనుర్మాసమున గానము చేయుట విష్ణాలయమున నివేదనలను బాలలకిచ్చుట సాంప్రదాయము దేవతలకు ఇది బ్రహ్మి ముహూర్తము మకర కర్కాటక సంక్రాంతులలో పూజలు చేయుట శుభకరము పూజలు చేయుట శుభకరము ధనుర్మాసమున ఆలయాలలో పండగ సందడి నెలకొని ఉండగా ధనుర్మాస వ్రతమాచరించడం వైష్ణవ భక్తుల మోదనము మొదటి పక్షమున చక్కెర పొంగలి రెండో పక్షము దద్దోజనము నైవేద్యముగా మధుసూదనునికి సమర్పించడం దివ్య భోగము గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళ దీపిక వందనము మంగళ దీపిక వందనము భూదేవి అవతారమైన ఆండాళమ్మ విరచితమైన దివ్య ప్రబంధము గానము చేయుట సర్వజనులకు ముక్తిప్రదం అనునిత్యమును బ్రహ్మ ముహూర్తం శుభ గడియలలో తిరుప్పావై పారాయణము దివ్యవరం దైవానుగ్రహ సంప్రాప్తం ఇంటి ముంగిట ముగ్గులు వేసి గొబ్బెమ్మలను అందున నిలిపి పసుపు కుంకుమతో అలంకరించి పూజించు కన్యకు కళ్యాణ యోగం ధనుర్మాసమున ఆండాలు పూజ తిరుప్పావై పఠనముతో గోదా కళ్యాణ వేడుక చూసిన జన్మధన్యము శుభయోగం గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళ దీపిక వందనము మంగళ దీపిక వందనము తులసీ మాత వందనము మోక్షదాయి హరిచందనము పుణ్య సతులచే పూజలనందే విష్ణు విలాసిని వందనము ఓంకారాన్విత మంత్రము తోడ ఐంకారమున రాజిల్లితివి ఈంకారముతో మంత్రపూతమై ప్రసన్నతను కల్పించితివి మూలమునందు బ్రహ్మతత్వమై మధ్య భాగమున విష్ణు రూపము అగ్రభాగమున శివ రూపముతో శోభితమైతివి నీవమ్మా
ఇంటి ముంగిటను ఉండిన చాలు సర్వశుభాలను కూర్చెదవు. నీ సన్నిధిలో సర్వతీర్థములు నీ ముంగిట నుందురు దేవతలు. తులసీ మాత వందనము, మోక్షదాయి హరిచందనము. పుణ్య సతులచే పూజలనందే విష్ణు విలాసిని వందనము, విష్ణు విలాసిని వందనము. తత్వజ్ఞానము నిచ్చిన దేవివి, యోగధ్యేయము కలిగించి సీతా దుఃఖము శమింపజేసిన ముని జనవందిని హరిప్రియా. పడతుల భాగ్యము పండించెదవు, పసుపు కుంకుమలు నిలిపెదవు. ముత్తైదువులకు ముత్తైదువుగా పూజలనందే పావన జనని. ధర్మధ్వజునకు ఆత్మజవౌచు లక్ష్మీ అంశను పుట్టితివి. మాధవి మాత నీకు తల్లిగా కారణ జన్మము నొందితివి. బదరీవనమున తపమును చేసి బ్రహ్మవరమునే పొందితివి. విష్ణుదేవుడే నీకు భర్తగా మనోభీష్టము పొందితివి. తులసీ మాత వందనము, మోక్షదాయి హరిచందనము. పుణ్య సతులచే పూజలనందే విష్ణు విలాసిని వందనము, విష్ణు విలాసిని వందనము. వెన్నుని మెడలో తులసిదామిగా ఆమోదమునే కూర్చితివి. తులసీ దళమే విష్ణు ప్రసాదము, పావనకరమది శుభకరము. విష్ణు శాపమున వృక్షముగాను పుడమిని నీవు పుట్టితివి. నారాయణుపై మనస్సు నుంచి విరహ వేదనను పొందితివి. విరహము తోడను వన విహారము చేయుచున్న ఆ సమయమున శంఖచూడుడను రాక్షసుడొచ్చెను నీపై మోహము జనించి. ఇరువురి మాటల కలయికలోన మనసులు రెండు ముడిపడగా మిమ్ముల చూసిన నారదుడపుడు వివాహమగునని దీవించే. తులసీ మాత వందనము, మోక్షదాయి హరిచందనము. పుణ్య సతులచే పూజలనందే విష్ణు విలాసిని వందనము, విష్ణు విలాసిని వందనము. గాంధర్వమున వివాహమాడి శంఖచూడునకు పత్నివైతివి. శంఖచూడుడే ఔద్ధత్యముతో అమరుల తోడను పోరాడే. యుద్ధమునందు నిర్జరులంతా చిత్తు చిత్తుగా ఓడితిరి. నాకలోకమే భయకంపితమై చింతితమయ్యను ప్రతిక్షణం. కాళిక దేవిని అమరులు కోరగ రణమును చేయగ తావిచ్చే. శంఖచూడుని వీర విహారము చూసి వెడలెను కాళిక దేవి. పూర్వభవమున బృందగ పుట్టి జలంధరాఖ్యుని చేపట్టి. పాతివ్రత్యము నెరపిన స్త్రీగా పురాణ ప్రసిద్ధతను పొందితివి. తులసీ మాత వందనము, మోక్షదాయి హరిచందనము. పుణ్య సతులచే పూజలనందే విష్ణు విలాసిని వందనము, విష్ణు విలాసిని వందనము.
మన్మథ దహనం చేసిన శివుని త్రినేత్ర జ్వాలలు ప్రభవించి సంద్రమందున పడెనొక జ్వాల ఘోర శబ్దమును గావించి ఆ శబ్దమునకు లోకములన్నీ భయకంపితమై వణకంగా దేవతలందరూ ఒక చోట చేరి బ్రహ్మ శరణునే పొందితిరి. బ్రహ్మ ఎప్పుడు అమరుల తోడ కడలి వద్దకు చేరంగా సముద్రరాజు సుతునిని చూపి నామం విడమని ప్రార్థించే విధాత ఎప్పుడు కడలి సుతునకు జలంధరునిగా పేర్పెట్టే సర్వదేవతల భయమే లేదని వరమును కూడా తానిచ్చే. తులసీ మాత వందనము మోక్షదాయి హరిచందనము పుణ్య సతులచే పూజలనందే విష్ణు విలాసిని వందనము విష్ణు విలాసిని వందనము. వరగర్వమున జలంధరుండు విర్రవీగుచు తానుండే శివుని చేతిలో మరణము కలదని విధాత ఎప్పుడు వాకృచ్చి వరమును ఒసగిన బ్రహ్మదేవుడు కాలనేమిని పిలిపించి తన కుమార్తెయుగు బృంద తోడను జలంధరునికి పెండ్లి చేసెను. జలంధరుడు ఒక రాక్షసరాజు ఇంద్రుని కాతడు దీర్ఘ విరోధి ఇంద్రుని తోడ జలంధరుండు వైరము పూనుచు తలపడెను. జలంధరుని బల పరాక్రములు చూచిన సురపతి భీతిల్లి విష్ణుదేవుని శరణు జొచ్చెను స్వర్గధామమును రక్షింపా. తులసీ మాత వందనము మోక్షదాయి హరిచందనము పుణ్య సతులచే పూజలనందే విష్ణు విలాసిని వందనము విష్ణు విలాసిని వందనము. జలంధరునితో పోరిన విష్ణువు అచ్చరు పొందెను తక్షణమే ఏదో వరము కోరుకొమ్మని జలంధరునితో తాబలికే. విష్ణుని మాటలు విన్నయాతడు లక్ష్మీ తోడను వచ్చి ఉండుము మా ఆగ్రహమును కళతో నింపుము నేను మానెదను యుద్ధము ఇప్పుడు అమరుల పక్షము పోరు సల్పుటకు యుద్ధ నాయకుడు లేకుండే. అంత వచ్చెను నారదుడచటికి వివరమునంతయు గ్రహించి జలంధరుని గర్భమణచగా వేల్పుల లోకము రక్షింప వ్యూహము పన్నెను నారదుడు చెలిమిని చేసెను మునివరుడు. తులసీ మాత వందనము మోక్షదాయి హరిచందనము పుణ్య సతులచే పూజలనందే విష్ణు విలాసిని వందనము విష్ణు విలాసిని వందనము. జలంధరుని అంతము చేయగ ప్రయత్న విధినే చేకూర్చి జలంధరునికి ఈర్ష్య పుట్టగా మాటలు కొన్ని మాటాడే. జలంధర నీ సంపదలన్నీ స్తుతి పాత్రములని తాపలికే అన్నీ ఉన్నా ఏ
ఏమి లాభము జాయారత్నము లేకున్నా దానికోసమే ప్రయత్నించుము శ్మశానవాసి శివుని భార్యను తెచ్చి ఉంచుము నీ ఇంట నీ వైభవమును చూపించు పార్వతి కొరకు జలంధరుండు శివునికి వార్తను పంపించే పార్వతి నిటకు పంపించనిచో యుద్ధము చేయుము నా తోడా తులసి మాత వందనము మోక్షదాయి హరిచందనము పుణ్య సతులచే పూజలనందే విష్ణు విలాసిని వందనము విష్ణు విలాసిని వందనము జలంధరునికి కృత్తివాసునికి రణమే జరిగెను ఘోరముగా మృత్యుంజయునితో పోరు కష్టమని జలంధరుండు చింతించే కామరూపమును ధరించినాతడు శివుని వేషమున జనినప్పుడు మాయా గణపతులైరి రక్కసులు పార్వతి చెంతకు పోయితిరి వారిలో ఒకడు మాయా గణపతి పార్వతీదేవికి ప్రణమిల్లి శివుడే నీకై వచ్చెనంచును అసత్యమాడెను ఆ క్షణము అట్లు పలికిన సమయమున మాయా గణపతి స్తంభించే అదిగాంచిన ఆయపర్ణయపుడు మాయాకృతమని గ్రహించే తులసి మాత వందనము మోక్షదాయి హరిచందనము పుణ్య సతులచే పూజలనందే విష్ణు విలాసిని వందనము విష్ణు విలాసిని వందనము రాక్షసుడైన జలంధరుండు తనను చెరచగా వచ్చెనని తెలిసి భయమున పార్వతి అప్పుడు విష్ణుదేవునిని ప్రార్థించే పార్వతి ప్రార్థన విన్న విష్ణువు కర్తవ్యమును కాంక్షించే బృంద సతిత్వము చరచి రమ్మని పార్వతి కోరెను విష్ణువును విజయము పొందిన జలంధరుని వలె విష్ణువు వేషము ధరించే భర్తాగమమని భ్రమపడి బృంద విష్ణు మాయలో రమించే చివరకు నిజమును తెలిసిన బృంద పాతివ్రత్యము భంగపడెనని ఆత్మాహుతితో మరణించే చితాభస్మమై మిగిలిన చోట తులసి మాత వందనము మోక్షదాయి హరిచందనము పుణ్య సతులచే పూజలనందే విష్ణు విలాసిని వందనము విష్ణు విలాసిని వందనము చితాభస్మమే పడిన చోటున అమరులు గింజలు చల్లిరట గింజలు పడిన చోటున మొలిచెను తులసి రావి మాలతులు పరంజ్యోతివి యజ్ఞ రూపిణివి నిరీశ్వరాకృతి నీవమ్మా నిరంతరామృత సంజీవినివి నిర్మల మానసి వందనము సంసారార్ణవ దుఃఖ వినాశిని సృష్టి స్థితి లయకారిణివి సర్వ ప్రపంచ వైష్ణవి నీవు సకల శుభంకరి వందనము హరిత దళామల కాంతి లక్షిత ఔషధ గుణగణ శోభినివి శక్తివి నీవే భక్తివి నీవే శ్రీజన కామిని వందనము తులసి మాత వందనము మోక్షదాయి హరిచందనము పుణ్య సతులచే పూజలనందే విష్ణు విలాస
విష్ణు విలాసిని వందనము. చిదానందము చిద్ఘన రూపము చిన్మయ రూపిణి చిరంతని చిత్కళ శోభిత చిదాకాశమై అవ్యయ శాంతిద వందనము. త్రిలోక జనని త్రిమూర్తి పాలిని త్రికాల జ్ఞానివి త్రిభువన పోషిణి అచ్యుతరాణి ఆనందవర్ధిని అమర వినోదిని వందనము. తులసీ మాతా వందనము. మోక్షదాయి హరిచందనము. పుణ్య సతులచే పూజలనందే విష్ణు విలాసిని వందనము. విష్ణు విలాసిని వందనము.